న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోసలే నారాయణరావు పటేల్ని కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి తమ కష్టాలు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన బైన్సా ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడుతూ 3 రోజుల్లో వీళ్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే 168 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే మరియు కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్ మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ పిల్లలందరూ ఏం లేదు, నిగ్గోళ్ళు వచ్చిండు. అది అప్పట్లో 2004 నుంచి 2009 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా. రీహాబిలిటేషన్ విలేజ్లో అక్కడ 168 ప్లాట్లు ఇచ్చిండు. ప్లాట్లు ఇచ్చిన తర్వాత అక్కడ డ్రైన్ అయింది, సీసీ రోడ్ అయింది, వాటర్ ట్యాంక్ కూడా కట్టించినాం. ఇప్పుడు అక్కడ కరెంట్ లేదు, మనం ఇప్పిద్దాం గవర్నమెంట్ నుంచి కట్టి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మలో ఇండ్లు వచ్చినాయి, ఇంట్లో 5 లక్షల ఇండ్లు వస్తాయి. అలాగే పొజిషన్ ఉంది, మనం సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. పొజిషన్ వాళ్ళు అక్కడ కబ్జాలో ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకు పెండింగ్ పెట్టించారు? అది నీకు అది 2007-8 ఫైల్ తీపించి మీరు ఒక్కసారి పోయి ఇన్స్పెక్షన్ చేయండి. అక్కడ చేసి మీ లెవెల్లో అయితే మీ లెవెల్ చెప్పండి. ఇప్పుడు మనకు సబ్ కలెక్టర్ వచ్చింది కదా, సబ్ కలెక్టర్కు లేకుంటే కలెక్టర్కి చెప్పి చేపిస్తాను నేను. మళ్ళీ దీంట్లో ఫాలోఅప్ కూడా చేయండి. అక్కడ మా బంకా బాబు బషీర్ వస్తారు మీ దగ్గర. ఇంకా మా రిటైర్ ఎస్ఐ శాంతారాం గారు ఉన్నాడు, అదే విలేజ్ నుంచి వచ్చింది ఆయన, నా క్లాస్మేట్ ఆయన శ్రీనివాస్. వీళ్ళందరూ వస్తారు. మీరు మాత్రం రేపు పెట్టుకుంటారా? ఎప్పుడు పెట్టుకుంటారు? రేపు సెకండ్ సాటర్డే లేదా రేపు సెకండ్ సాటర్డే మండే పెట్టుకుంటారా? ట్యూస్డే పెట్టుకోండి. మరి వాళ్ళకి చెప్తా, వాళ్ళు లేడీస్ వచ్చింది నా దగ్గర, ఒక 100 మంది లేడీస్ వచ్చిండ్రు. మండే రోజు బంకా బాబు శాంతారాం వస్తారు, శ్రీనివాస్ ముగ్గురు వస్తారు. వచ్చి మీకు మొత్తం కలుస్తారు. చెప్పిన తర్వాత మా ట్యూస్డే రోజు మీరు వెళ్ళి ఏమైంది నాకు చెప్పండి, ఎవరి దగ్గర చెప్తే నేను మీకు చెప్పి వాళ్ళకి చేయిస్తాను. అవును నేను మాట్లాడతాను సార్, మాట్లాడతాను. ఇది కూడా మీరు ఏమో అంటే ఇది ఏముందంటే, ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఉంది, 12 సంవత్సరాల నుంచి వీళ్ళ పొజిషన్ ఉంది అక్కడనే. వాళ్ళ కబ్జాలు ఓన్లీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. దాంట్లో మీకు మేము అప్పట్లో ఫిజీ రోడ్ ఇచ్చినాం, డ్రైన్ ఇచ్చినాం, వాటర్ ట్యాంక్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం కదా. మనం మీకు లెంకుతే భూములు దొరుకుతలేవు మనకు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నది ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళకు 168 ఇల్లు ఇచ్చేద్దాం. ఏముంది, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసుకోవచ్చు. 5 లక్షలు ఇచ్చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. ఆదర్శ కాలనీ అంటే ఎప్పుడైనా సీఎం అన్నా లేకుంటే మన హౌసింగ్ మినిస్టర్కి తీసుకొచ్చి ఫౌండేషన్ చెప్పి మేము చేసి అని చెప్తాం. ఏముంది దాంట్లో? మంచి చెప్పండి. అవును అది అగ్రిమెంట్ కాకుండా మీరు లేఅవుట్ చేయండి కదా. మన బాగా మీ చేతిలో ఉంది కదా. అది మాట్లాడతా కలెక్టర్ మేడం అంటే నేను మాట్లాడతాను. ఇది ఇప్పుడు ఇది రేపు సర్వే కానీ ట్యూస్డే రోజు ఇది అది కలెక్టర్కి మాట్లాడినంటే నేను కలెక్టర్కి ఫోన్ చేసి చెప్తా. మా మనిషిని కూడా పంపిస్తాను మీ దగ్గర. ఫైల్ ఆ ఫైల్ నెంబర్ ఈ ఫైల్ నెంబర్ తీసుకొని పంపిద్దాం. మంచి ట్యూస్డే మాత్రం కంపల్సరీ ఏ పని ఉన్నా మీరు వెళ్ళి చూసిరండి. గత 20 ఏళ్ళ నుంచి మా ప్లాట్లు కట్టెల వాగు ప్రాజెక్టులో మా ఇల్లు చాలా పోయాయి. ఇప్పటి వరకు మాకు ఏ స్పందన లేదు. అక్కడ రోడ్లు అయినాయి, కాలువలు అన్నీ కానీ మాకు ఇప్పటివరకు ఫ్లాట్లు పనిచేయలేదు. ఎంత మేము ఒక్కసారి నారాయణ సార్ గారిని కూడా వచ్చి కలిసాము. ఇప్పటికైనా మాకు ఇంకా ఇల్లు వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ ఉండి నివసించాలనుకుంటున్నాం. దీనితో మనం నారాయణ పటేల్ సార్ మాకు తొందరగా స్పందిస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తామని కోరుకుంటున్నాము.
దయచూపి మా గ్రామం పైన దయచూపి సార్ మాకు స్పందన గట్టిగా వినాలని కోరుకుంటున్నాం. మండలము నారాయణరావు పటేల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిగ్వా గ్రామంలో ముంపు గ్రామంగా నిర్ణయించి నిగ్వా గ్రామంలో ఏవైతే ముంపుకు గురవుతున్న ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని నిగ్వా గ్రామానికి బయట 1 కిలోమీటర్ దూరం లోపల వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి అక్కడ నూతనంగా రోడ్లు, ప్లాట్లు, నాలాలు, కరెంటు వ్యవస్థ అన్నీ నిర్మించి ఇచ్చినారు. ఆ తర్వాత నారాయణరావు పటేల్ గారు ఎప్పుడైతే ఓడిపోయినారో ఆ తర్వాత నుంచి దాన్ని అట్లా పంచకుండా అలాగే వదిలేశారు. గత 15 సంవత్సరాల నుండి అది అట్లాగే ఉండిపోయింది. దాన్ని మేము ఇప్పుడు నారాయణరావు పటేల్ గారు ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఎన్నికైన తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే మాకు అక్కడ ప్లాట్లు పంచి మాకు న్యాయం చేస్తారని మా గ్రామస్తులను నమ్ముతూ సార్ దగ్గరికి వచ్చి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆర్డీఓ గారికి కాల్ చేసి దాన్ని వెంటనే పంచవలసిందిగా తెలిపారు. దాన్ని వెంటనే పంచినట్లయితే మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందిరమ్మ ఇల్లు మాకు సెకండ్ లిస్ట్లో రాబోతున్నాయని మా ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తెలియజేశారు. అది ఒకవేళ జరిగితే కనుక మేము అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటామని ఆలోచిస్తున్నాము. కావున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణరావు పటేల్ గారు ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు పంచి ఇస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామని అనుకుంటున్నాము.